శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శివానంద లహరిలో ఈరోజు 98వ శ్లోకానికి వచ్చాం. 98వ శ్లోకం. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాం ఉపగత వినయాం జ్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. మనకు భగవత్పాదుడు ఇన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చి 97 శ్లోకాల దాకా చెప్పి ఇప్పుడు ఈ శివానంద లహరి అనే ఒక కావ్య కన్యకను శివునికే అంకితం చేస్తున్నారు. ఎవరైనా కవులు కవిత్వం రచిస్తే, కావ్యం రచిస్తే ఆ కావ్యాలని ఎవరికైనా గొప్ప వాళ్లకు అంకితం చేస్తారు. అలా అంకితం చేయాలంటే మామూలు వాళ్ళకి అది ఈ భక్తి రసంతో ఈయన శివుడి గురించి రచించారు కాబట్టి శివునికి విన్నవిస్తూ చెప్పుకున్న కావ్యం కాబట్టి శివుడికి అంకితం చేస్తున్నారు. రచించేవాడు కర్త అవుతాడు, అంకితం తీసుకునేవాడు భర్త అవుతాడు. కాబట్టి భర్త అవుతాడు కాబట్టి అటువంటి అంకితం తీసుకునే ఆయన శివుడు కాబట్టి శివుణ్ణి పెళ్లి కొడుకుగా, ఈ కావ్యాన్ని ఒక పెళ్లి కూతురుగా, కన్యకగా, పెళ్లికి సిద్ధంగా ఉన్న కన్యకగా, ఆ కన్యకైన స్త్రీకి ఏమేమి లక్షణాలు ఉన్నాయో చెప్తూ, తన శివానంద లహరి అనే కన్యకు కూడా ఏమేమి లక్షణాలు ఉన్నాయో చెప్తూ ఈ శ్లోకాన్ని వర్ణించారు ఆదిశంకరాచార్య గారు. ఇంత గొప్పగా 2 అర్థాలు వచ్చేట్టుగా రచించారు శ్లోకాన్ని. పోతే ఇంకా మనకి మామూలుగా కవులు ఏం చేస్తారంటే రాజులకి వాళ్లకు అంకితం ఇస్తారు కావ్యాలు. కానీ భక్తులైన వాళ్ళందరూ భగవంతుడికి ఇచ్చుకుంటారు. మనం చూస్తే బమ్మెర పోతనాచార్యులకైతే ఆయన రచించిన భాగవతాన్ని రాజులు వచ్చి అడుగుతారు అంకితం అని. అడిగితే సరస్వతీ మాత వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాటుకు కళ్ళ నుంచి కన్నీళ్లు గారాయట ఆ సరస్వతీ మాతకు. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నువ్వు నా కావ్యాన్ని తీసుకెళ్లి రాజులకు ఇస్తావేమని అంటే ఆయన అంటాడు, నేను ఎందుకు ఇస్తానమ్మా, నేను రావణుడికే ఇస్తాను, రామచంద్ర భక్తుడిని కాబట్టి రాముడికే ఇస్తాను, రాముడిని రక్షించుకుంటాడు నా కావ్యాన్ని అంటాడు. అలాగే రాజులు వచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రామచంద్ర ప్రభువే ఆ కావ్యాన్ని రక్షించి అంకితం తీసుకుంటాడు. అలా మనకు చరిత్ర చూస్తే మనకు చాలా మంది కవులు అంతే చేసేది. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మాత్రం తన కావ్య కన్యకను తీసుకెళ్లి శివునికి ఇస్తున్నారు. ఇస్తూ ఆ కావ్య కన్యకు కొన్ని గొప్ప లక్షణాలు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా చూస్తే కన్యకకు ఒక స్త్రీకి ఉండవలసిన, పెళ్లి కావాల్సిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు చెప్తూ, ఇంకో పక్క కావ్య కన్యకు ఉండే లక్షణాలు 2 చెప్తూ ఈ శ్లోకాన్ని వివరించారు ఆదిశంకరాచార్య గారు. అద్భుతంగా రచించారు. ఇంకా మమ కవితా కన్యకాం, నా యొక్క కవిత అనే ఒక కన్యకను స్వామి ఓ శివ ఓర్వి దేవా, దేవతలకే దేవుడివి, మహాదేవుడు నువ్వు, అటువంటి ఓ దేవా గౌరీ ప్రియా, నువ్వెవరు? ఆ గౌరీదేవిని ప్రియురాలుగా కలిగిన వాడివి. అటువంటి నీవు నా యొక్క కన్యకను, నా శివానంద లహరి అనే ఒక కన్యకను ఇస్తాను, తీసుకోవాల్సింది. త్వం గృహాణ, స్వీకరించవలసిన తండ్రి అని అడుగుతున్నాడు. ఓ తండ్రి, నీకు నేను నా కావ్య కన్యకను ఇవ్వాలనుకుంటున్నాను, ఆ కావ్య కన్యకను కూడా స్వీకరించవలసింది అని అడుగుతున్నాడు. మరి ఆ కావ్య కన్యకను ఉండే లక్షణాలు ఏదో చెప్తున్నారు ఇక్కడ. సర్వాలంకారయుక్తాం, మామూలుగా పెళ్లికి సిద్ధంగా ఉన్న స్త్రీకి ఏం చేశారట, వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటే ఆ అమ్మాయికి ఏమేం చేశారు, అలంకారాలు పై నుంచి కింద వరకు అన్ని అలంకారాలు చేశారు. అమ్మాయికి పాపడి బొట్టు పెట్టారు, చంద్రవంక, సూర్యవంక, మళ్ళీ తలలో పెట్టుకునే వంక ఆభరణాలు, మళ్ళీ మెళ్ళో ఆభరణాలు, అన్ని ఆభరణాలు కింద నుంచి పైదాకా అలంకరించారని స్త్రీ పరంగా అయితే.
అదే కావ్య కన్యక అయితే అవంతా మారిపోతాయి. ఏం అలంకారాలు! శివానందలహరిని ఒక కావ్య కన్యక అయితే ఏమేమి అలంకారం చేశాడు! ఉపమ, రూపక, శ్లేష, అనుప్రాస అనే అలంకారాలు చేశాట. అంటే ఈ శివానందలహరిలో ఏమేమి ఉన్నాయి మనం కూడా చూసాం. అన్ని శ్లోకాల్లో ఆయన మన మనసును తీసుకెళ్లి కోతిని చేశాడు, గుడారం చేశాడు, ఏమేమో చేశాడు, పక్షులను చేశాడు, మళ్ళీ హంసం చేశాడు, ఉద్యానవనం చేశాడు, ఎన్ని చేసుకుంటూ వచ్చాడు. అందుకని ఉపమా అలంకారం ఎక్కువ ఉంది, తర్వాత రూపక అలంకారం ఉంది, తర్వాత శ్లేష అలంకారం ఉంది, అనుప్రాస అలంకారం. ఇన్ని అలంకారాలతో ఉంది ఈ శివానందలహరి అనే కావ్య కన్యక. అంత అద్భుతంగా రచించారు ఈ శివానందలహరిని. ఇంకా సరళ పదయుతాం, పెళ్లి కావాల్సిన స్త్రీ అయితే కన్యక అయితే ఏమున్నాయి, ఆమె పాదాలు చిగుటాకులు వంటి పాదాలట. అవి బాగా సుకుమారంగా నడిచే స్వభావం గల పాదాలు అని స్త్రీ పర్వంగా చెప్పాడు. సరళ పదయుతాం అంటే పదములంటే పాదాలు నడక, ఆ నడక అలా ఉందంటన్న అని చెప్పారు. వయ్యారంగా ఉంది, కోమలంగా ఉంది, సుకుమారంగా ఉంది అని చెప్పారు. అదే కావ్యపరంగా అయితే ఏమున్నాయట, దాంట్లో నడక, ఆ కావ్యంలో ఉండే నడక అద్భుతంగా ఉందట. ఈ శివానందలహరి అనే కావ్యంలో నడక అద్భుతంగా ఉంది. మనము చూసాం ఇన్ని శ్లోకాల్లో ఎంత అద్భుతంగా ఉందో. మనం వింటున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తోంది ఈ యొక్క కావ్యం, మనల్ని ఉరుతొలగిస్తోంది, భక్తి రస ప్రధానంగా ఉండి మనకు ఆనందం కలిగిస్తోంది. ఇంకా సాధువృత్తాం, స్త్రీ పరంగా అయితే ఆ అమ్మాయి సాత్వికమైన స్వభావం కలది అని అర్థం వస్తుంది. కావ్యపరంగా అయితే ఏమొస్తుందంటే సాధువృత్తం. దీంట్లో ఈ అమ్మాయికి, ఈ శివానందలహరి అనే కన్యక్కి ఏమున్నాయి సాధు వృత్తాలంటే ఛందస్సులో ఉండేటువంటి ఎన్ని ఛందస్సులు ఉపయోగించాడు, దీంట్లో 11 ఛందస్సులు ఉపయోగించాడు. మనకు మొదటంతా శిఖరణి ఛందస్సు, తర్వాత శార్దూలం, తర్వాత వచ్చేసి మొదలైన సంస్కృతంలో ఉండేవన్నీ 11 వృత్తాలు, శాలిని వృత్తం, ఆర్యావృత్తి, వసంత మాలిక, ఇలాంటివన్నీ వచ్చాయి, వసంత తిలక, ఇలాంటివన్నీ మనకు వచ్చాయి పెట్టారు దీంట్లో. అలాంటి వృత్తాలతో కలిపి ఈ శ్లోకాన్ని రచించారు ఆదిశంకరాచార్యులు. అందుకే చెప్తున్నాడు సాధు వృత్తాం. వృత్తములు ఉన్నాయి దీంట్లో, ఛందస్సులు ఉన్నాయి. సువర్ణం, స్త్రీ పరంగా కన్యక పరం అయితే అమ్మాయి చాలా బంగారు బొమ్మలాగా ఉంది. సువర్ణ, మంచి రంగు ఉంది అమ్మాయికి. కానీ ఇక్కడ ఈ కావ్యం ప్రకారంగా అయితే మంచి అక్షరాల కూడిక అద్భుతంగా ఉంది. అక్షరాలు ఎలా ఉన్నాయి, సరళంగా ఉన్నాయి, పరుషాక్షరాలు ఎక్కువ లేవు. సరళమైన అక్షరాలతో మనకు అర్థమయ్యే రకంగా చదవడానికి సులభంగా ఈ భాష ఉంది. అక్షరాలు అంత పొందిగ్గా ఉన్నాయి, అది అర్థం. సద్భిః సంస్తూయమానాం, పెళ్లి కావాల్సిన అమ్మాయి అయితే కన్యక అయితే ఆ అమ్మాయికి మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి మంచితనం గురించి గొప్ప గొప్ప వాళ్ళంతా మెచ్చుకున్నారు. అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ అందరూ కూడా మా అమ్మాయి మంచిదండి అని సర్టిఫికేట్ ఇచ్చే రకంగా ఉంది అమ్మాయి పెళ్లి కూతురు. అదే శివానందలహరి కావ్య కన్యక అయితే సద్భిః సంస్తూయమానాం, సద్భిః చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు, అంటే కవిత్వం రచించే కవులు కానీ లేదా విమర్శకులు కానీ లేదా కావ్యాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎంత గొప్పవాళ్ళైనా సరే ఈ కావ్యం చదివిన తర్వాత ఆహా ఎంత బాగుంది అనిపించే రకంగా ఉందట, మెచ్చుకునే రకంగా ఉంది. విమర్శకులు కూడా మెచ్చుకునే రకంగా ఉంది. విమర్శించడానికి దీంట్లో ఏం లేదు, కానీ ఒకవేళ విమర్శించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా అద్భుతంగా ఉంది అని చెప్తారు ఈ కావ్యాన్ని. అటువంటిది. ఇంకా సద్భిః సంస్తూయమానాం సరస గుణయుతాం, అమ్మాయికైతే మంచి యవనంతో ఉంది. ఆ అమ్మాయి సరస గుణయుతాం, మంచి గుణాలు ఉన్నాయి అమ్మాయికి, బాగుంది అమ్మాయి లక్షణాలు బాగున్నాయి. అదే కావ్య కన్యక అయితే దీంట్లో నవరసాలు ఉన్నాయి. నవరసాల్లో కూడా అధిక భాగం ఏముంది, భక్తి రసం ఎక్కువగా ఉంది. ఈ శ్లోకాల్లో భక్తి ఎక్కువగా ఉంది, అందులో మాధుర్యం ఉంది. ఆ భక్తి వల్ల మాధుర్యం ఎక్కువగా ఉంది ఈ శ్లోకాల్లో. లక్షితాం, స్త్రీ పరంగా అయితే మంచి సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఉండే లక్షణాలు ఉన్నాయి అమ్మాయికి. అదే కావ్యపరంగా అయితే
ఈ యొక్క శివాంధ్రహరి అనే కావ్యంలో ఏమున్నాయి? శిల్పం ఉంది, అర్థం ఉంది, మళ్ళీ శబ్దం ఉంది, శైలి. ఇన్ని లక్షణాలు కావ్యాలకు ఏమేమో లక్షణాలు ఉండాలో ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి ఈ కావ్యానికి. ఇంకా లక్షణాఢ్యాం లక్షణాఢ్యాం అంటే కన్యపరంగా శుభ లక్షణాలు ఉన్నాయి, అమ్మాయికి మంచి లక్షణాలు ఉన్నాయి. ఇదే మన శివాంధ్ర కావ్య కన్యకు ప్రకారం అయితే కావ్యంలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక గొప్ప కావ్యానికి ఏమేమి లక్షణాలు ఉండాలో అంటే కావ్యపరంగా రచించేదానికి ఏమి ఉండాలో లక్షణాలని సమృద్ధిగా ఉన్నాయట ఈ శివాంధ్రహరికి. ఇంకా ఉద్యద్భూష విశేషం అమ్మాయికి మామ పెళ్లి కూతురికైతే కన్యకైతే అలంకారాలు బాగా చేశారు, అది కూడా బాగా మెలమెల మెరిసే రగలు వేశారట, అందువల్ల ఉద్యద్భూష ప్రకాశిస్తోంది. అదే శివాంధ్రహరి అనే కావ్య కన్యకైతే ఏమున్నాయి? కొత్త కొత్త పదాలు, వాటికి కొత్త కొత్త అర్థాలు, అంటే శైలి అద్భుతంగా ఉంది, కావ్య శైలి చాలా అద్భుతంగా ఉంది. ఉపగత వినయం అమ్మాయికైతే కన్యకైతే ఉపగత వినయం మంచి వినయ సంపన్నాలు, అద్భుతంగా ఉంది అమ్మాయి యొక్క నడవడిక, అందువల్ల వినయం కలిగి ఉంది, సంస్కారం ఉంది అమ్మాయికి. అలాగే ఈ శివాంధ్రహరి అనే కావ్య కన్యకైతే ఏమున్నాయి అంటే ఇతరులను నొప్పించకుండా దాంట్లో ఉన్న భావం ఆనందం కలిగించే రకంగా వినయంగా ఉంది. అందరికి ఎవరు చదివినా వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించే రకంగా ఉంది ఈ శివాంధ్రహరి అనే కన్యక. ఇంకా యోతమానార్ధరేఖ పెళ్లి కావాల్సిన కన్యకైతే ఆ అమ్మాయికి అయితే పాదాల్లోనూ అరచేతుల్లోనూ ధనరేఖలు భాగ్యరేఖలు బాగా ఉన్నాయి. ఇదే శివాంధ్రహరి అనే కావ్య కన్యకైతే ఈ యొక్క కావ్యానికి ఉండాల్సిన వాచ్యము, వ్యంగ్యము, లాక్షణికము అని మొదలైన లక్షణాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంకా కళ్యాణి ఇంకా శుభ లక్షణాలన్నీ ఆ పెళ్లి కూతురికైతే శుభ లక్షణాలు ఉన్నాయి. ఎందుకు? అత్తగారింటికి పోయినప్పుడు ఆ శుభంకరమైన లక్షణాలు ఉండబట్టి అత్తగారింట్లో ధనధాన్య అభివృద్ధి చెంది వాళ్ళకు ఆనందం కలిగిస్తుంది. అలాగే ఈ శివానందరి అనే ఒక కావ్య కన్యకి ఏమున్నాయట? మనకు కావ్యాల్లో ఏముండాలి? మొదట మంగళము, మధ్యలో మంగళం, చివర మంగళం అలా ఉండాలి. అలాగే దీంట్లో అలాగే రచించబడింది. మొట్టమొదట కళాభ్యాం చూడాలంకృత అని చెప్పినప్పుడు అక్కడ తీసుకోవడమే మంగళంతో తీసుకున్నారు. అలాగే మధ్యలో అంతా మంగళంగా ఉంది. 50 శ్లోకంతా కూడా మంగళ స్వభావం గురించి చెప్పారు. చివరికి వచ్చేటప్పుడు కూడా మనకి మంగళంతోనే పూర్తి చేశారు. కాబట్టి మంగళప్రదంగా ఉంది ఈ కావ్యం. కాబట్టి ఇటువంటి లక్షణాన్ని ఈ కావ్యానికి ఉన్నాయి. కాబట్టి ఓ శివ నువ్వు స్వీకరించమని అడుగుతున్నాడు. నిజానికి ఈ శివాంధ్రహరి మనం చదివిన తర్వాత అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. కావ్యపరంగా చూసినప్పుడు మనం మొట్టమొదటి శ్లోకమే చూడండి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భ్యాం అంత కవితాపరంగా అన్ని పదాలు అలా రావడం, కూర్చడం, పదాల కూరిక అద్భుతంగా ఉంది. అలాగే గళంతి, దళంతి, దిశంతి రెండో శ్లోకంలోనే పెట్టేశాడు అద్భుతంగా. ఇంకా భావాలు చూసుకుంటే కూడా ప్రతి దాంట్లో చదవంగానే రూపం కనిపించే రకం శివుని రూపం వచ్చేటట్టుగా త్రైవేద్యం హృజ్యం త్రిపురహరమాద్యం త్రినయనం అలా వర్ణించారు. మళ్ళీ మనం భగవంతుడిని ప్రార్థించాల్సిన విధానం ఎంత గొప్పగా, భక్తితో ఏ విధంగా ఆశ్రయించాలి భగవంతుడిని అనేది మనకు కూడా రాని ఆలోచనలు. భక్తి ఉండవచ్చు కానీ ఎలా భగవంతుడిని అడగాలని దాంట్లో మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ ఆ శ్లోకం గాని, అలాగే ఏ వయసు వాడైనా ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా ఆ భగవంతుడి యొక్క భక్తి మాత్రం వదలకూడదు. దానికి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత అది మళ్ళీ వటుర్వాగేవా ఏతిరపి జటీవా తదితరో అది ఏ వయసులో పుట్టినా ఎక్కడ పుట్టినా కూడా ఏ జన్మ వచ్చినా పర్వాలేదయ్యా కానీ నీ మీద భక్తి ఉండాలని అడగడం కానీ, అలాగే సంసారం ఒక
అగాధమైన ఈ సంసారాన్ని దాటడం చాలా కష్టమని సారము లేని సంసారం అసారే సంసారే అని అబ్బా అద్భుతంగా అడిగారు. శివుణ్ణి అడగడం. ఇంకా మనకు మనసునైతే ఈ శివానందలో కోతిని చేశాడు, గుడారాన్ని చేశాడు, ఎన్ని రకాలుగా చెప్పాలో మనసును అన్ని రకాలుగా చెప్పాడు. మళ్ళీ మనము భగవంతుడిని అడిగేటప్పుడు ఏవేవి ఉండకూడదు, మనకి దురాశ భూయిష్టే ఏవేవి లక్షణాలు మనకు ఉండకూడదు, అవంతా మనకు దూరంగా ఉండాలని కోరుకున్నాడు. ఇంకా గుడారం చేసి ఆ గుడారాన్ని ఏ విధంగా భగవంతుడికి మనసును గుడారం చేసి ఎట్లా అందించాలని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు అది. ఇంక మళ్ళీ కైలాసంలో తనే వెళ్ళి భగవంతుడిని ఆశ్రయించినట్టుగా ఆయన పాదాలను పట్టుకుని ఆలింగనం చేసుకొని ఆ అద్భుతమైన ఆనందాన్ని పొందినట్టుగా ఒక్కొక్క శ్లోకంలో చదువుతుంటే మనమే వెళ్ళి కైలాసంలో కూర్చొని భగవంతుడిని ఆశ్రయించామా అన్నంత భావాన్ని కలిగించాడు. మళ్ళీ ఇంకా మనకి అన్నిటికన్నా ఛందస్సులు మార్చడం. 27 శ్లోకాల దాకా శకరణి ఛందస్సు పెట్టి తర్వాత నుంచి పెట్టుకున్న విధానం అద్భుతం. 11 ఛందస్సులు కూడా అద్భుతంగా రచించాడు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సారూప్యం శివ భక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే. ఒక్కొక్క వృత్తంలో ఒక్కొక్క ఆనంద అనుభూతి మనకు కలుగుతుంది. శివ ఆనందం అంటే ఆనంద అనుభూతి. ఆ ఆనందానుభూతి అద్భుతంగా పెట్టాడు. మళ్ళీ మనం ప్రార్థించే విధానం కూడా త్వత్పాదాంబుజమర్చయామి, అది అట్లా అర్చించాలి, ఆ పాదాలు ఎలా ఆశ్రయించాలి, ఏ విధంగా చెప్పాడు అది. మళ్ళీ భక్తుల గురించి అన్నిటికన్నా ఈ శివానందలో మనకు ఉండే శివపురాణం వాటిల్లో ఉండే ముఖ్యమైన కథ అయినటువంటి బ్రహ్మ విష్ణు వచ్చి అరుణాచలంలో చేసినట్టు అంటే లింగోద్భవ కథ, ఆ కథని ఎక్కువగా తీసుకొచ్చారు ఇక్కడ. ఇది చెప్పడంలో కూడా అంతరార్థాన్ని ఎక్కువ పెట్టి చెప్పారు. అలాగే మనకి ఇంకా పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ, ఇది మనం అడగలేంది, అందరూ అడగాల్సింది ప్రతిరోజు. ఎంత అద్భుతంగా రచించారు దాన్ని. వృత్తము అలాగే ఉంది, రచించే ఛందస్సు అలాగే ఉంది, వివరించిన విధానం అలాగే ఉంది. భగవంతుని ఏ విధంగా ఆశ్రయించాలి, ముందు పాదాలు ఎలా ఆశ్రయించాలనే విషయం ఎక్కువ శ్లోకాలు పాదాలు ఆశ్రయించి చెప్పాడు. మళ్ళీ శ్రీశైలంలో వచ్చేసి ఆ శివపార్వతులను ఏ విధంగా అర్చించాలో దాని గురించి అద్భుతంగా చెప్పారు. ఆయన శ్రీశైలంలో కూర్చొని రచించిన దానికి సాక్ష్యంగా ఈ 2 శ్లోకాలు అద్భుతంగా రచించారు. అది కూడా దాన్ని రచించే విధానం కూడా మధ్యలో వాయిస్తున్నట్టుగా పదాలే కూర్చోబెట్టాడు. సంధ్యాఘర్మ దినత్యయో హరికరాఘాత ప్రభుతానక, అదంతా మృదంగం వాయిస్తున్నట్టుగానే పదాలు కూర్చాడు. అద్భుతం అది. ఆ విధంగా రాయాలంటే సామాన్య విషయం కాదు అది. మళ్ళీ మనకి ఎట్లా ఒక పెళ్ళైన స్త్రీ భర్త దూరంగా ఉంటే భర్త కోసం ఎట్లా ఎదురు చూస్తుందో ఆ విధంగా భక్తి భావం భగవంతుని మీద ఎట్లా ఉండాలనేది అంకోలం నిజ బీజ సంతతి అని చెప్పి దాంట్లో వైరాగ్య భావన కానీ వేదాంత భావన కానీ చాలా అద్భుతంగా రచించారు. ఇంకా మనకు కాళహస్తిలో ఉన్న కన్నప్ప కథ అయితే ఒక శ్లోకం మొత్తంలో కథ పెట్టేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడో జరిగిపోయిన సంఘటన తీసుకొచ్చి అందులో పాపం ఎప్పుడో యమధర్మరాజు తంతే ఆయన కాళ్ళు ఇప్పుడు కందిపోయినట్టుగా భావించి ఆ కాళ్ళు ఇటు తీసుకొస్తే నేను ఒత్తి పెడతాను అడగడం అద్భుతంగా అడిగాడు. అది భక్తిరస ప్రధానంగా అన్ని నవరసాలు ఉన్నా కూడా అందులో భక్తిరసం అద్భుతంగా పండించాడు ఈ శ్లోకాల్లో. ఇంకా మనకి ఛందస్సు ప్రకారం అయితే ఈ మార్చడం వల్ల ఒక్కొక్క శ్లోకం ఒక్కో తీరుగా ఉండడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంది. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాప యుక్తై శివస్మరణ బాణ గణైరమోగై అంటే ఒకే వృత్తంలో కాకుండా రాయడం వల్ల అద్భుతంగా ఉన్నాయి శ్లోకాలు. ఇన్ని రకాలుగా భగవంతుని ముందు పాదాలు ఎలా ఆశ్రయించాలనే విషయాన్ని చెప్పడం అద్భుతం. అలాగే కొంతవరకు మనసుని చెప్పి తర్వాత బుద్ధిని కన్యకం చేసి ఇచ్చేశాడు. శివుడిని ఇల్లరికని రమ్మన్నాడు. ఎన్ని భావాలో ఎన్ని వృత్తాల్లో ఎన్ని రకాలైన పద విన్యాసమో చేసిన అన్ని రచించినా కూడా
ఆ పదాలు చదువుతున్నప్పుడు పొందే ఆనందం, ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు పొందే ఆనందం, ఏ ఒక్క శ్లోకం కూడా ఇది విసుగు పుట్టిస్తుంది అని అనిపించకుండా రచించడం అనేది అద్భుతం. శైలి అద్భుతం, కావ్య లక్షణాలని అద్భుతంగా రచించారు. కాబట్టి తన అద్భుతమైన ఈ కావ్య కన్యకను ఎవరికో ఇవ్వకుండా ఆ శివుడికి అంకితం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకంలో ఆ విషయం చెప్తూ ఆ శివుడికి అర్పణ భావం ముఖ్యం. అర్పిస్తూ మనకు కూడా సలహా ఇచ్చాడు, ఎలా మనసు అర్పణ చేయాలి భగవంతుడుగా అనే విషయాన్ని కూడా మనకు ముందు శ్లోకాలు చెప్పేశారు. ఈ విధంగా ఈ చివరి శ్లోకానికి వచ్చేసరికి ఈ కావ్య కన్యకను ఆ శివుడికి అంకితం చేస్తున్నా అని చెప్పి అద్భుతంగా తన కావ్య కన్యకకు ఉండే లక్షణాన్ని కూడా వివరిస్తూ చెప్పారు ఈ శ్లోకాన్ని. ఈ రోజు మనం శివానంద లహరిలో 98వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.